తీసుకోండి, పైన ఉన్నటువంటి పై తొక్క, లోపల తెల్లని పండు, దాని లోపల విత్తన రూపంలో మరో భాగం, 3. అవునా? సూర్యుడు కిరణాలు అంటే బింబం, వెలుగు కిరణాలు, వేడి, 3. కోడిగుడ్డు, పైన పెంకు, లోపల తెలుపు పసుపు, 3. ఇట్లాగా నువ్వు సృష్టింపబడిన వస్తువులను అబ్జర్వ్ చేయి. నువ్వు చాలా వాటిల్లో ఈ 3 అనే సంఖ్య కనపడుద్ది. ఆఖరికి రోగాల్లో కూడా ఆయుర్వేదంలోకి పోయి నువ్వు అడుగు, అసలు ఎన్ని భాగాలు ఉంది. బ్లడ్ గ్రూపుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్, ఇంకే పాజిటివ్లు ఉన్నాయా? ఏముండదు. ఉంటే ఏబి ఉంటుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ వేరియేషన్స్ ఉంటాయి. అర్థమైందా? ఏంది అటు చూస్తున్నారు? మెయిన్ గ్రూపులు 3, ఇక 2 మిక్స్ అవుతుంటాయి. ఓకే, అది కూడా ఏబి పాజిటివ్ ఒకటే కనపడింది, మళ్ళీ అవి 2 మిక్స్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు ఏఎస్ పాజిటివ్ లేదు, మళ్ళీ ఉన్నది 3, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్. నాకు తెలిసి అంత ఇంకే పాజిటివ్లు ఏమైనా ఉన్నాయా? ఏ పాజిటివ్ ఉంది, ఇంకోటి ఏబి పాజిటివా? ఆ ఉన్న 3 2గా అవి 2 కలిసి మళ్ళీ ఒకటే తప్ప విడిగా లేదు చూడు. అప్పుడు గ్రూపులు ఎన్ని? మొత్తం 3. ఆ ఏ బి 2 కలిసి మళ్ళీ గ్రూపు, ఆ సపరేట్ అనుకోవడం లేదు. ఎందుకంటే ఏ బి, మీరు కావాలంటే సైంటిఫిక్గా మీరు చూడండి. ఈ ఏబి పాజిటివ్ ఉన్న వ్యక్తిలో ఏ పాజిటివ్ లక్షణాలు కొన్ని కనపడతాయి, బి పాజిటివ్ లక్షణాలు కొన్ని కనపడతాయి. అది సైంటిఫిక్గా రుజువు చేయబడినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో 3 భాగాలు ఉంది. మనుషుల్ని 3గా విభజించింది ఆయుర్వేదం. కొంతమందిని వాత వ్యక్తులుగా, కొంతమందిని కఫ వ్యక్తులుగా, కొంతమందిని పిత్త, 3 భాగాలు చేసింది. హోమియో రోగాలు 3 ఆ 3 మెయిన్ రోగాలకు వచ్చే పిల్ల రోగాలే మనుషులకు వచ్చాయి అన్నీ. వీటన్నిటికీ చెట్టు కాండం అనేది ఒకటి మాతృ రోగం అంటారు దాన్ని, అది ఒకటి ఉంటుంది. అవి 3 రోగాలు: సోరా, సిఫిలిస్, సైకోసిస్. మొత్తం ఈ 3 ఉంటాయి. అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక